మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏముంటది? ముత్యాల ముగ్గు సినిమాల రావుగోపాలరావు చెప్పే ఈ డైలాగ్ యాదుకుంది కదా. ఇంతకు ఈ కళాపోషణ అంటే ఏంటి అనుకుంటుర్రా? ఇగో ఒక్కసారి ఇటు చూడుర్రి, ఇదే కళాపోషణ అంటే. చిరంజీవి సారోళ్ళ అమ్మ అంజనాదేవి, ఆమె కోడలు అంటే చిరంజీవి సారోళ్ళ మేడం సురేఖ, ఆమె కోడలు అంటే రామ్ చరణ్ అన్నోళ్ళ ఇంటి ఆమె ఉపాసన కలిసి ఫుడ్డు దందా పెడుతుర్రంట. అగో పాలకేం తక్కువుంది, గీ ఫుడ్డు దందాలకు వాళ్ళెందుకు దిగుతుండ్రు అంటారా? ఫుడ్డు దందా అనేది నిజంగా అందరూ పెట్టరు, అదొక ఆటసుంటిది. చూస్తున్నాం కదా, కుమారి ఆంటీ మామూలుగా రోడ్డు మీదనే క్యాంటీన్ పెట్టి ఎంత ఫేమస్ అయ్యిందో, అట్లనే ఇంట్లోనే కూర్చుంటే ఏమొస్తుంది అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తుండ్రంట. సురేఖ మేడం బర్త్డే సందర్భంగా దీన్ని ఓపెనింగ్ చేస్తున్నామని వాళ్ళ కోడలు ఉపాసన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. 3 తరాల రుచులను అత్తమ్మ కిచెన్ ద్వారా అందిస్తారంట. రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్తో అప్పటికప్పుడు మనకు అవసరమయ్యే రెసిపీలు ఎట్లా చేసుకోవచ్చో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. కల్చర్కు, ఫుడ్ హ్యాబిట్స్కు ఉన్న లింకు, దాన్ని మనం ఆస్వాదించే తీరు నేటి తరానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ స్టార్టప్ షురూ చేస్తుండ్రంట.